చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ బల్వీర్ సింగ్. తాత మనమడ కలిసి పొద్దున జాగింగ్ పోతున్నారు అనమాట. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. తాత లేచిండు, ఏమరా మనమడ జాగింగ్ పోదాంపా. అరే 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 ఆడికెళ్ళి మీ మ్యాథ్స్ టీచర్ వస్తుంది రాను 3 రోజులు డుమ్మ కొట్టినావు స్కూల్ పోలేవా చూసింది అనుకో నేను కొడతా దాచుకుంటున్నా తాత దాచుకుంటున్నా. మనమడ అంటాడు, తాత నువ్వు కూడా దాచుకోవే. నేను దాచుకుంటారా నేను మన స్కూల్కి వస్తానా అంటే, తాత నువ్వు చచ్చిపోయినావా నేను 3 రోజులు డుమ్మ కొట్టినా. అయితే ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇంట్లో ఉంటారు అనమాట. భయ పడుకుని ఉంటారు. నార్మల్ గా హస్బెండ్ లేస్తాడు, త్వరగా స్నానం చేసుకుంటాడు, దెబ్బ స్నానం చేసుకుంటాడు. అలా భార్య అనుకుంటాడు, ఏమే లేవే ఏంటండి ఇంత పొద్దున్న లేపారు ఇప్పుడు 10 అవుతుంది కదా లేవే జర పను దెబ్బ లేవే. అబ్బా షాపింగ్ తీసుకెళ్తారా ఎక్కడ తీసుకోవాలి స్నానం చేసుకో ఫస్ట్ స్నానం చేసుకో. ఏంటండి చేసుకుని చెప్పండి. ఒక్క నిమిషం వినే నించోబే ఒక్క నిమిషం వినే నించో. ఏంటండి ఏం చేస్తున్నారు? పంతులు చెప్పిండే శనిగ్రామ్ చుట్టూ 11 సార్లు తిరుగుమన్నాడు అందరూ తిరుగుతున్నా. బస్ లో జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. బస్ లో వెళ్తారు అనమాట. గాలిపటాల సుగర్ లాంటి తాత ఉంటాడు అనమాట, అన్న లాంటి తాత. ఆయన ముంగడ కూర్చుంటాడు. మన శ్రీముఖ కూడా ఎక్కుతుంది. 6 పిల్లలు ఏమకి ఇద్దరు పక్కన ఇద్దరు కూర్చుంటారు, భుజాల మీద ఇద్దరు పైన ఇద్దరు కూర్చుంటారు. ఎక్కడెక్కడ ఇక్కడ ఇద్దరు పక్కన ఇద్దరు. అయితే కూర్చుంటామంట. చిన్నోడు మమ్మీ షేమ్ వస్తాంది తీసి పడేసాడు పక్కన. అగ పొగొద్దుతుండి తాత ముసలు అంట. తాత ఏమే గట్ల సీడ తాగుతున్నావు, పిల్లలు కూర్చున్నారు, ఆల్రెడీ నీ పైన రాసింది కదా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం రాసిన బస్సు తాగొద్దని ఎందుకు తాగుతున్నావు తాత అంటే, నీ పైన కూడా రాసింది కదా అమ్మా మనం ఇద్దరం మనకిద్దరం అని చెప్పి 6 అరుగురు ఎందుకు చేసుకొని తిరుగుతున్నావు బస్సులో. భయ్యా కొంతమంది లీడర్లు ఉంటారు భయ్యా, వాళ్ళకి లీడర్ ఏదో చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఆ లీడర్లు కాలేరు. వన్ ఫస్ట్ స్టేషన్ ఇంట్లో ఎట్లా చేస్తాడు కూడా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు అందరు ప్రజలారా ఎవరు ఉండరు రూమ్ లాడు ఒక్కడే. అందరు ప్రజలారా మీ చిన్న ఇల్లు అన్ని పెద్దలు చేస్తా, అన్ని మార్చేస్తా, ఈ రోడ్లు మార్చేస్తా, మీ బండ్లు మార్చేస్తా, అన్ని మార్చేస్తా. అప్పుడే అలా వైఫ్ వస్తుంది గరిట పట్టుకు. ఏం మారుస్తావు? అదేం మారుస్తావు నువ్వు? నెల అయింది భరించే మారుస్తలే వాళ్ళనే మారుస్తావు. రచ్చరావు ఉన్న ఫ్యాన్స్ కి మస్తు మర్యాద ఇస్తాడు, ఫుల్ జాన్ ఇస్తాడు. అట్లనే రచ్చరావు దగ్గరకు ఒక ఫ్యాన్ వచ్చింది అనమాట. ఫ్యాన్ వచ్చి అన్నా మీరు రచ్చరావన్నా కదన్నా జబర్దస్త్ పటాస్. అవురా నేనే అన్న మా అమ్మ హాస్పిటల్ ఉందన్న 1000 రూపాయలు కావాలన్నా. తీసుకోవరా నేను రవిరా రచ్చరవి మేధావిని తీసుకో 1000 రూపాయలు పోతాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఏమైందిరా మళ్ళీ బాధపడుతున్నావు అన్న 1000 రూపాయలు కావాలన్నా అమ్మ హాస్పిటల్ ఉందన్నా. సరే తీసుకో వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోగానే రవణ పాపం నా ఫ్యాన్ రావాడు వాళ్ళ అమ్మకి ఎట్లుందంటే నాకెంత బాధ. ఒకసారి హాస్పిటల్ పోతాను చూసిండు అన్న పోయిండు. వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉన్నట్టు ఏమో అనుకుంటా రవణ పోయి చూసిండు. తర్వాత తెలిసింది వాళ్ళ అమ్మ హాస్పిటల్లో నర్స్ అంట. మా రవి బాబా మా శ్రీముఖ ఇద్దరు ఇంటున్నారు అనమాట. మా బావి చేస్తుండు బండి కడుగుతుండు బయట, మా అక్కేం చేస్తుండు లోపల బట్టలు ఉత్తుంది బాత్రూమ్ లా కూర్చుండి డబ్బుల్లో పడేది. ఏం భూకంపం వచ్చినా అటు చూస్తుండు మా బావ. లోపల పోయిండు. ఏమైంది శ్రీముఖిని ఎన్నిసార్లు చెప్పినా పని మనిషి ఒక్కరోజు రాకపోయి బట్టలు ఎందుకు వస్తున్నా దెబ్బలు తాకింది లేవు. మా చెప్తున్నావా ఆయన కూర్చోండి కూర్చో సోపలో కూర్చో అన్నాడు. ఒక్క నిమిషం ఫోన్ ఏడు డబ్బులు రానే మొత్తం ఎట్లా అయిందండి. మా అక్క అంటారు నేనంటే నీకు ఎంత ప్రేమ రవి, చిన్న దెబ్బకి డాక్టర్ అవసరమా? నేను డాక్టర్ చేయాలి మేస్త్రి చేస్తున్నాను మొత్తం తాపి మొత్తం సిమెంట్లో వేసిపోయింది.